హలో ఎవ్రీవన్, ఐఎమ్ వెంకట్ ప్రసాద్. ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని 10th స్టాండర్డ్కి కూర్చోబెడితే ఏమీ అర్థం అవ్వదు. సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్ని స్టాండర్డ్స్ కంప్లీట్ చేసుకున్నాకనే 10th స్టాండర్డ్ అర్థమవుతుంది. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, వీడియో చూసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఫార్వర్డ్ చేసి మాత్రం చూడకండి. ఎందుకంటే అందులో నా కంటెంట్ అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. సో వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. దట్స్ ఇట్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇట్ కాజెస్ క్యాన్సర్. శ్రవణ్ ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు, కానీ మరుసటి రోజుకి అంతా మర్చిపోతాడు. హాయ్ బ్రో, బీకామ్ కంప్యూటర్సా? అవును. ఏంటి ఎవరు లేరు క్లాస్లో? అందరూ ర్యాలీకి వెళ్ళారు. ఓహో అవునా, ఓకే. కూర్చోబ్బా. న్యూ అడ్మిషన్ బ్రో, లాస్ట్ కాలేజీలో ర్యాంక్ ఎక్కువ ఉంటే వచ్చాను. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్రీవియస్ నోట్స్ ఉంటే ఇస్తారా? నేను డే ఆఫ్టర్ టుమారో వచ్చేస్తాను. 2 seconds బ్రో, కాల్ వస్తుంది. ఓకే బ్రో. హలో, చెప్పురా. క్లాస్ రూమ్లో ఉన్నా. 2 minutesలో నీ ముందర ఉంటారా? వస్తాను. ఫ్రెండ్ కాల్ చేశాడు, నా ఫ్రెండ్ వెళ్ళాడు. ఇప్పుడు నాకు బుక్స్ కూడా చేయలేదు. ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, నేను తెచ్చేసాను, నీకు ఇచ్చేస్తాను. ఏమనుకో సార్. లేకపోతే నీకు వీలైతే కన్నా ఈవినింగ్ రూమ్ దగ్గరికి వస్తావా? అక్కడే చేస్తాను. నీ ఫోన్ నెంబర్ 96. ఓకే బాయ్. మీకు వాట్సాప్లో అడ్రస్ హాయ్ రా. హాయ్ బ్రో, 2 Sprite. కమల్, ఇతనికి చదువు తక్కువ, రోజు పెట్టే ఖర్చు మాత్రం ఎక్కువ. మేమంతా ర్యాలీకి వెళ్ళింటే నువ్వు ఒక్కడే క్లాస్లో ఏం చేస్తున్నారా? చదువుకుంటా అండి. నిజంగా చెప్పు, ఎవరికో సైట్ కొడుతున్నావు కదా? అట్లా మాట్లాడద్దు. చదువుకుంటా అంటే ఎవరో నోట్బుక్స్ కావాలంటే రూమ్ దగ్గర రమ్మన్నా. ఎవర్రా? ఎవరో రంజిత్ అంటారా, కాలేజీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడంట. ఎవరో ముక్కు మొహం తెలియడానికి బుక్స్ ఇస్తా అంటున్నావు, పైగా రూమ్ దగ్గరికి రమ్మన్నావు. లైట్ తీసుకో. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవడో తెలియదు. ఈవినింగ్ వస్తాడు కదరా, మాట్లాడదాంలే. నీ ఇష్టం రా.
హాయ్ రంజిత్. హాయ్ బ్రో. కమింగ్. కమాన్. హాయ్ బ్రో. హాయ్. ప్లీజ్ విసిట్. ఏం తీసుకుంటారు, టీ ఆర్ కాఫీ? ఐ థింక్ ఏం వద్దండి. ఎక్కడి నుంచి వచ్చావు? మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నాకు ఎవరు లేదు, నేను అనాథని. చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలో పుట్టి పెరిగాను. ప్రజెంట్ నేను హాస్టల్లో ఉంటున్నాను. అరే రంజిత్, ఏమీ అనుకోతాం. ఏం పర్వాలేదు, నేను టుమారో ఇచ్చేసాను బుక్స్. ఏం పర్లేదు, 2 days తర్వాతనే ఇవ్వచ్చు. సరే బాయ్. బాయ్. రంజిత్, సారీ రంజిత్, అయ్యో పర్లేదు. ఇక్కడ మాతో పాటే ఉండొచ్చు కదా. అవును రంజిత్, మాతో పాటే ఉండొచ్చు కదా. అయ్యో నాకు చిన్నప్పుడు హాస్టల్లో అలవాటు అయిపోయింది. సారీ. ఏమంటారు, పేరెంట్స్ లేరు, రిలేటివ్స్ లేరు, నేను ఒక్కడినే ఒంటరి వాడిని అని అనుకోదు. ఎప్పుడు జీవితంలో ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తుంటాయి. ధైర్యంగా నిలబడి ముందడుగు వేయాలి. ఉండొచ్చు కదా రంజిత్. ఎప్పుడు 4 గోడల మధ్యలో ఉండడమేనా? నలుగురితో ఉండి చూడు, నీకు ఒంటరిగా అనే ఫీలింగ్ ఉండదు. సరే అలా అయితే మీ ఇష్టం నాకు. ఉండండి. ఓకే. లగేజ్ తీసుకుని వద్దాం పద. ఎగ్జామ్ స్టార్ట్ అయినారో, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఏంట్రా, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, ఎక్కడికన్నా వెళ్దామా? సినిమాకి. బోర్ రా. నువ్వు చెప్పు రంజిత్, ఎక్కడికి వెళ్దాము? వెళ్దాం పదరా. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా.
రంజిత్ ఏమైందిరా రే రంజిత్ రంజిత్ రీరా రే రంజిత్ రే రంజిత్ ఏమైందిరా రే రంజిత్ రే మా ఫ్రెండ్కి ఏమైంది డాక్టర్? తన పేరెంట్స్ ఇన్ఫార్మ్ ప్రాబ్లం ఏంటి డాక్టర్? తన పేరెంట్స్ ఇన్ఫార్మ్ డాక్టర్ తనకు ఎవరు లేరు డాక్టర్. తన కండిషన్ ఏమైంది? మా ఫ్రెండ్కి హార్ట్ ప్రాబ్లం ఉంది, వెంటనే హార్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ చేయాలి. ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, మా ఫ్రెండ్ని బతికించండి. ఓకే, హార్ట్ అవైలబుల్గా ఉంది. మేము మా స్టాఫ్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. మీరు ప్రయత్నం చేయాలి అంతే. మీ ఫ్రెండ్కి 24 అవర్స్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే మీ ఫ్రెండ్ మీకు తగ్గదు. ఓకే డాక్టర్. కమల్ వెంటనే ఫేస్బుక్ వాట్సాప్ అన్నిట్లోనూ పోస్ట్ చేశాను. కంగ్రాట్స్, మీ ఫ్రెండ్కి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఐసీయూ వార్డులో ఉన్నాడు. 2 hours తర్వాత జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తాం. హార్ట్ ఎవరు డొనేట్ చేసినారు డాక్టర్? ఏమో నాకు కూడా తెలియదు. అందుబాటు ఒక థ్యాంక్స్ నాకు కాదు, మన ఫ్రెండ్కి చెప్పండి. రంజిత్కి హార్ట్ డొనేట్ చేసింది ఎవరు? అసలు రంజిత్కు మీకు ఏంటి సంబంధం? అసలు అతని పేరు రంజితే కాదు, అతని పేరు అజయ్. తనకి హార్ట్ డొనేట్ చేసింది ఎవరో కాదు, తన ప్రాణమిత్రుడు వాసు. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living it up, fun, sipping on beer. Yeah, clap for me, man right here. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living it up, fun, sipping on beer. Yeah, clap for me, man right here. Hey, no matter what they say, master and blaster. Hey, no matter what they do, it's the master and blaster. Rhythm. Hey, no matter what they say, master and blaster, master and blaster. Hey, no matter what they do, it's the master and blaster. Get the man with the plan right here. Bring it swag with the man right here. Yeah, clap for me, man right here. చెప్పురా. ఎందుకు బాబు ఏడుస్తున్నావు? ఆయన బాల్ ఇవ్వట్లేదు, తీసుకున్నాడు కానీ బాల్ ఇవ్వట్లేదు. నువ్వు ఏడ్చద్దు తీసుకో. హలో బ్రదర్, బాల్ ఇచ్చేసారా? పిల్లోడు ఏడుస్తున్నాను. ఎవర్రా పిల్లోని కదా బాల్ ఇచ్చేసాను. బాల్ దీన్ని వేసుకొని పోతే మంచిది. బ్రదర్ నీకు మూసుకొని పోరా నువ్వు మాకు చెప్పేవన్నా. ఎవర్రా నువ్వు చెప్పేది? ఎవరు నువ్వు చెప్పేది? ఆగందమ్మా, వీడేం మాటలు చూస్తే వినేటట్టు లేడు. బాల్ కావాలరా? బాల్ వెళ్ళు. వాసు, అజయ్ వీళ్ళకి అమ్మా నాన్న బంధువులు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగినారు. ప్రస్తుతం వాసు
బ్యాంక్లో అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు. అజయ్ బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వెళ్ళిపోతున్నారు, ఆగండి చూసుకుందాం. ఇంకోసారి ఏ రోజు చూసినా అనుకో ఓన్రా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తారొకడేంటాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, తను పాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మైనాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడేంటాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, తను పాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మైనాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేస్తాడు, నలుదిక్కులు చెరిపేరక్కైవాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగినవాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడేంటాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, తను పాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు.
ప్రదీప్ వాసు చేస్తున్న ఆఫీస్లోనే క్లర్క్గా జాబ్ చేస్తున్నాడు. చా ఏంటో ఈ సొసైటీలో మనుషులు చూస్తుంటే చిరాకేస్తుంది. బా దాంట్లో తప్పేముందా? నీకేం తెలుసు సొసైటీ గురించి? ఒక్కొక్కరి యాటిట్యూడ్స్, ఈగోస్, ఈ ఒక్క మనిషిని ఇంకో మనిషి కేర్ చేయలేని పరిస్థితిలో అయిపోయింది సొసైటీ. అది సొసైటీ గురించి నీకు తెలిసింది కాదు, నువ్వు ఊహించుకుని. నీకేమాత్రం తెలుసా ఈ సొసైటీ గురించి? సమాజంలో ఉన్న మనుషులు 3 రకాలు: రిచ్, మిడిల్, పూర్. ఇందులో రిచ్, పూర్ మాత్రం కాన్స్టాంట్, వాళ్ళు ఒకే వేలోనే ఆలోచిస్తుంటారు. కానీ ఈ మిడిల్ ఎలా ఆలోచిస్తుందంటే వాళ్ళకి ముందుకి పోలేరు, ఇటు వెనక్కి రాలేరు, మధ్యలోనే ఆగిపోతారు. ఇంకా ఇప్పుడు యూత్ ఎలా స్పాయిల్ అవుతుందంటే 50% పేరెంట్స్, 50% లవర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను పేరెంట్స్ని లవర్స్ని తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళు ఆలోచించే విధానం తప్పంటున్నా. ఈ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళ ఒక మెంటాలిటీ, మా అబ్బాయి నారాయణ చదువుతున్నాడు, చైతన్య చదువుతాడు, మా అబ్బాయి ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అవుతాడు, డాక్టర్ అవుతారు, ఇంజనీరింగ్ అవుతారని ఇలా రకరకాలుగా గొప్పతనాన్ని ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులు, రిలేటివ్స్, కొలీగ్స్ ఎక్సెట్రా. అతనికి ఏదో ఒక టాలెంట్ ఉంది కదా, అది గుర్తించవచ్చు కదా. అది గుర్తించుకోకుండా నలుగురిలో మీరు గొప్పతనం చెప్పుకోవడానికి మీ అబ్బాయి గురించి వాళ్ళట్లా వీరిట్లా అని మీ అబ్బాయి అది చదువుతాడు, ఇది చదువుతాడని నలుగురికి 4 గొప్పతనాలు చెప్పుకునేది కాదు. ఎందుకు ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంది, అది బయట తీయచ్చు కదా. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం గొప్పతనం చెప్పుకోవడం నుంచి అబ్బాయి అది ఇది అని చెప్పుకుంటావు. నీతో అన్ని ఉన్నప్పుడు నీతో ఉంటారు, కానీ కొంచెం అటు ఇటు అయినా కానీ నెక్స్ట్ నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ కోసం ఎందుకు నువ్వు అంతగా ఆలోచిస్తావు? ముందు నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. వాళ్ళ గురించి ఆలోచించు. నీ వల్ల నీ ఫ్యామిలీ రోడ్డును పడుతుంది. ఈ పేరెంట్స్ అలా ఆలోచించడం వల్ల కేవలం 10% మాత్రం సక్సెస్ అవుతా ఉన్నారు, మిగతా 90% ఫెయిల్యూర్ కాన్స్టెంట్గా నిండిపోతున్నారు. ఈ 90% వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి నలుగురు గొప్పతనాలు చెప్పుకోకుండా మీ అబ్బాయిలో ఏదో ఒక టాలెంట్ ఉంది, అది గుర్తించి దాని మీదనే ఫోకస్ చేయండి. అంతేగాని ఇలా పిల్లల మీద మాత్రం ప్రెజర్ పెట్టకండి. ఇంకా లవ్, ఈ 24 అవర్స్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా చాట్ చేసుకుంటున్నాను లవ్, అది లవ్ అన్నారు. ఒక పిచ్చిమా లోకం. కొందరు ఉంటారు లవ్ చేసేవాళ్ళు, కొన్ని ఇంట్లో ఒప్పుకోలేదని ఇంట్లో వదిలి వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకోవడం ఎక్సెట్రా. ఇలా చేసేది లవ్ కాదు. నువ్వు లవ్ చేయడానికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలైనా వెయిట్ చేస్తావు. మీ ఇంట్లో ఒప్పించడానికి 1 రోజు లేదా 1 గంట ఆలోచించినావా? చెప్పు. వాళ్ళు చెప్పడానికి కూడా నువ్వు ఆలోచించావు. వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోరు అనే ఒక భయంతో మీరు చెప్పరు. మీకు వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేస్తారనే భయంతో మీరు వాళ్ళకి చెప్పరు. ఎందుకు ఒప్పుకోరో వీళ్ళలో ఒక భయం ఉంటుంది. కులం, ఈ పేరెంట్స్ పెట్టే టార్చర్ అంతా కులం, మతం, జాతి అని చూస్తారు. ఈ కులం, ఏ జాతి, మతం అని చేస్తే అంటే కులం సంబంధించిన కులం వాళ్ళని చేస్తేనే నా లవ్. తల్లిదండ్రులలో ఉన్న ఒక మెంటాలిటీని ఇలా కులం, మతం చూస్తారు. ఎందుకు కులం, మతం చూడాలి? ఎవరు కనుక్కోండి కులం, మతం. నువ్వు హోటల్ మీద కులం, మతం చూసి తింటావా? నువ్వు గుడికి పోతావు, కులం, మతం చూసి గుడికి పోతావా? ఏదైనా ఒక టీ తాగడానికి టీ షాప్ పోతావు, కులం, మతం చూసి నువ్వు టీ షాప్కి వెళ్తావా? కులం అనేది, మతం అనేది మనం పెట్టుకునే పేర్లో కాదు, మనం చూపించే మనసులో ఉండాలా, మనం ఇచ్చే ప్రేమలో ఉండాలా. అంతేగాని ఇలా కులం, మతాలు చెప్పి ఇలా ప్రేమను విడదీయకండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఎవరిని నమ్మకండి. ఎందుకంటే నీటిలో ఉన్న చేపను తినాలంటే ఎరేయాలి, అలాగే నీళ్ళు ఉన్న వాళ్ళని బయట పెట్టాలంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్తారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. ఎందుకంటే వాళ్ళని మనం నమ్మి ఏదైనా చెప్తాం, కానీ వాళ్ళు చాలా మోసం చేస్తారు. అది మీరు గుర్తించండి. అలాంటి వాళ్ళకి మీరు మాత్రం అసలు లింగిపోద్దండి. మీకంటూ ఒక ఫ్యామిలీ, మీ గురించి ఆలోచించండి. ఎదుటి వాళ్ళ గురించి మీరు అసలు ఆలోచించకండి. ఏదైనా ఒక మైండ్ సెట్ ఆలోచించుకొని ఉంటారు. నేను తెలుసుకోవాలి, ఇతని గురించి తెలుసుకోవాలా, తెలుసుకొని ఏదైనా బ్యాడ్గా చెప్పాలా, అంతే. ఇతని గురించి ఏదైనా తెలుసుకోవాలా, పక్కన గురించి బ్యాడ్గా చెప్పి ఇతను ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళని అసలు నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు ముంచేదాన్ని ఫస్ట్. మనం వాళ్ళకి ఎంతో చేసి ఉంటాం, కానీ వాళ్ళు అవన్నీ ఏం ఆలోచించారు, సైలెంట్గా కామ్గా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని అసలు నమ్మకండి. ఒకరి గురించి నమ్మి వాళ్ళకి మీ గురించి అంతా చెప్పాల్సిన అవసరం లేదు. మోసపోకండి. మెయిన్గా ఎవరిని అంతగా మీరు మోసపోకండి, మీరు ఒకరిని మోసం చేయకండి. నీతి లేని వాళ్ళ గురించి ఆలోచించి వేస్ట్. వాళ్ళ గురించి ఏం ఆలోచించకండి. వాళ్ళే పోయి. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ఒకరితో మోసపోయి నేను ఎంత తప్పు చేశాను వాళ్ళు బాధపడతారు. అప్పుడు బాధపడినప్పుడు వాళ్ళ కన్నీళ్ళు తోడడానికి కూడా ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి. ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు వాసు? చిన్నప్పటి నుంచి నేను పుస్తకాలు చదివి పైకి రాలేదురా, మనుషులు చదివి పైకి వచ్చిన. మళ్ళీ జన్మలో కూడా నువ్వు నా బెస్ట్ అని.
ఏంటి రే డబ్బులు రా. ఏంట్రా? ఏదో డబ్బులు ఉన్నట్టున్నారా? లెటర్ ఉంది. ఏదో పెళ్లి పత్రిక మాదిరి ఉంది. ఒక విజిటింగ్ కార్డు కూడా ఉంది. ఇంత డబ్బు పారేసుకున్నారు కదరా. $2,50,000 ఉందిరా. అవునరా, ఇదేదో పెళ్లి పత్రిక మాదిరి ఉంది. 2 రోజుల్లో పెళ్ళి. అర్జెంట్గా ఇచ్చేయాలరా. ఇచ్చేద్దాం రా. సరే, పట్టుకోరా నిమిషం. రే జై. హలో చెప్పరా. అవునా, అదేంటి అట్టేట్లా మార్చేస్తారా? సరే వస్తున్నా ఆగు. రే రఘుగాడు ఫోన్ చేసినాడు. అసైన్మెంట్ ఈరోజే అంట లాస్ట్ డేటు, రేపు కాదంట. నేను నైట్కి రాకపోవచ్చు, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చెయ్యి. ఈ డబ్బులు నువ్వు హ్యాండ్ ఓవర్ చెయ్యి, మర్చిపోద్దు. సరేరా, ముందు నేను డ్రాప్ చేస్తా పదా. బాయ్ రా, నేను వెళ్ళొస్తా. మర్చిపోద్దు, డబ్బులు ఇచ్చేయి. బాగేదిరా. రఘు అంతా అప్పుడే పంపించాను. సరే బాయ్, మర్చిపోద్దు, డబ్బులు ఇచ్చేయి. కట్నం డబ్బులు ఇవ్వలేకపోయానని మండపంలో పెళ్లి కొడుకు వాళ్ళు అవమానించడంతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి, రోడ్డున పడిన తన కుటుంబం. బ్యాగ్ ఇంకా నీ దగ్గర ఉంది కదా, బ్యాగ్ ఇచ్చేద్దాం అనుకున్నాం కదా. చెప్పేది ఫస్ట్. కాదు, ఇచ్చేద్దాం అనుకున్నాం కదా. నేను చెప్పేది ఏంద్రా? నీ వల్ల ఒక ఆయన చనిపోయాడు, వాళ్ళ కుటుంబం రోడ్డును పడింది. అదే నేను చెప్పేది నేను ఫస్ట్. నువ్వు వద్దు, నీ స్నేహం వద్దు. ఒకసారి నువ్వు నన్ను కలవాలని చూసినా, మాట్లాడాలని చూసినా, నువ్వు నా శవాన్ని చూస్తావు. అరే ఎన్నిసార్లు కాల్ చేయాలి, కాలేజ్ ఏం చేయట్లేదు. ఏం జరిగిందిరా, ఎలా ఉన్నావు? కాల్ చేసి నేను కనుక్కుంటాను. రీచబుల్ వస్తుందిరా. సరే ఇలా కాదు కానీ నేను వెళ్ళి కనుక్కొని వస్తావా దగ్గర. కలిసి మాట్లాడినావా? వాడిని మర్చిపోరావా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? వాడు టీ తీసుకొని వెళ్ళిపోయాడు కాలేజ్ నుండి. అసలు మీరు ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? ప్రదీప్ అర్జెంట్ రారా. ఏంటి అర్జెంట్గా రమ్మని కాల్ చేసావు? అజయ్ హాస్పిటల్లో మాట్లాడు. ఏమైందిరా?
అజయ్కి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. నీకెలా తెలిసిందిరా? వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. 24 అవర్స్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే అజయ్ మనకి తప్పదు. ఇప్పుడు ఏం చేద్దాంరా? అజయ్కి హార్ట్ డొనేట్ చేద్దాం అనుకుంటాను. నిజంగా అనుకుంటున్నావు వాసు? అవునరా. నిజమేంటో తెలియకుండా నిన్ను వదిలిపెట్టిపోయిన వాడి కోసం నీ హార్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? వాడు లేదే నేను ఏంట్రా? వాడి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకసారి ఆలోచించుకో వాసు. వాడు చనిపోయిన నెంబర్ ఏమన్నా ఉంటే లేకపోయినా ఉంటారా? వాడి కోసం నేను హార్ట్ డొనేట్ చేస్తాను. అట్లీస్ట్ హార్ట్ డొనేట్ చేసినా నేను వాడిలో ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ అనే ఉంటుంది. నేను వాడితోనే ఉంటాను కదా, ఎక్కడికి వెళ్ళాను. అది వాడు చనిపోయినాక నేను ఉన్నా కానీ వేస్ట్ అయ్యారా. నాకేమైందిరా? నీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందా? ఎవరిని వచ్చేసారు హార్ట్? ప్రదీప్ నువ్వేంటి ఇక్కడ? వాసు కూడా వచ్చాడా? అది రావద్దని చెప్పా కదా, సిగ్గు లేకుండా వచ్చాడు. నీకు హార్ట్ డొనేట్ చేసింది ఎవరనుకుంటున్నా? వాసు అసలు ఆ రోజు విజిటింగ్ కార్డ్ ఎక్కడ పోయిందేమో. ఎక్కడ నెత్తుకోవాలబ్బా. ఎక్కడ? రెండు రోజుల పెళ్ళికి ఎట్లా ఏం చేయాలో నాకు అర్థం కాలేదే. డబ్బేం చేద్దాం అనుకుంటున్నావు వాసు? ఈ అడ్రస్ మనీ కొరియర్ చేశాను. జాగ్రత్త. నన్ను వాసు దగ్గరికి తీసుకెళ్ళండి. వాసు సారీ రా, నిన్న అపార్థం చేసుకున్నారా? సారీ రా, నన్ను క్షమించురా వాసు. లేరా వాసు? ఎంతగానో అవమానించా. సారీ.
అన్ని దానాలో కంటే అన్నదానం ఎంత గొప్పదో, అన్ని బంధాలు కంటే స్నేహం బంధం అంత గొప్పది. ఎందుకంటే అమ్మా నాన్న లేని లోటు తీర్చేది ఒక మిత్రుడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నా అని ధైర్యం చెప్పేవాడు ఒక మిత్రుడు. ఇలా ఎన్నో రకరకాలుగా నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయంలోనూ పాలు పంచుకునేవాడు ఒక మిత్రుడు మాత్రమే. మీ మిత్రుడి గురించి ఎవరైనా చెడ్డగా చెబితే మీరు వినకండి. మీరు మీ కళ్ళతో చూసినప్పుడు తప్ప ఇంకా ఎవరి మాటలు వినకండి. ఎందుకంటే ఈ సమాజంలో ఒకరు సంతోషంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఇతరులకు పుల్లలు పెట్టడం వీళ్ళకు అలవాటు. అతని భవిష్యత్తు నాశనం చేయాలనుకుంటారు. అలాంటి వారు మీ జీవితంలో కూడా ఉంటే వారిని ఎంత దూరంలో పెడితే అంత మంచిది. ఒక మిత్రుడు గొప్పతనం తెలియజేయడమే ఈ స్నేహం కోసం. నా మిత్రుడు అనుదీప్. తను స్టార్టింగ్లో షూటింగ్కి వచ్చినాడు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అతను ఈ షార్ట్ ఫిలింలో లేరు. నాకు బాధగా ఉంది. నెక్స్ట్ టైం మాత్రం ఇద్దరం కలిసి షార్ట్ ఫిలిం తీస్తాం.